ఈరోజు జన హృదయ నేత, అందరి మనసుల్లో కూడా ఆయన కొలువై ఉన్నారు. ప్రతి కుటుంబంలోని దేవుడు పటం పక్కన ఆయన ఫోటోను కూడా పెట్టుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతగానో సేవలందించినటువంటి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి? అని చేసి చూపించినటువంటి జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి పరిపాలన ఒక స్వర్ణ యుగమని, అదొక చెరగని పేజీ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల మనోభావాలు తెలుసుకొని, ప్రజల ఇబ్బందులు తెలుసుకొని, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఎంతో మంది పేదల కుటుంబాలని నిలబెట్టేశారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు ఏ రాష్ట్రంలోని లేవు. దేశ చరిత్రలోనే కూడా ఎవరు చెయ్యలేనటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాల్లో ఆరోగ్యశ్రీ అనేది ఎంతో చెప్పుకోదగ్గటువంటి పథకం అది. ఆయన ఒక డాక్టర్ కాబట్టి వైద్యం చేయించుకోవడానికి పేద ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలిసి ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి లక్షల మంది ప్రాణాలు కాపాడితే ఆయన దేవుడైని అందరూ కొలిసేవారు ఆయన. అయితే దేవుడికి కూడా ఈర్ష్య పుట్టిందో ఏమో, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి మంచి గృహాలు కట్టుకున్నటువంటి టైం అది. ఎంత మంది కట్టుకుంటానంటే అంతమందికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా రూ. 70 ఉండే పెన్షన్ని రూ. 200 చేసి వీళ్ళకిద్దాం వాళ్ళకిద్దామని లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2019 నుంచి 24 వరకు ఎలా చేశారో అలాగనే రాజశేఖర రెడ్డి గారు కూడా పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు పార్టీలకి అతీతంగా ఏ కార్యకర్త వెళ్ళినా సరే ఆయన కలిసేవారు. ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళకి తీర్చేవారు. పార్టీ కేడర్ని ఎప్పుడు కూడా ఎంత బాగా చూశారంటే ఆయన టైంలో ఎంతో మంది కార్యకర్తలందరూ కూడా సుస్థిరంగా బాగుపడి ప్రయోజకులైనటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఏదైనా పని అడిగినా కానీ చేసేటటువంటి గొప్ప మనసున్న మహోన్నతుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎన్నో చెప్పుకోదగ్గటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనది. పోలవరం, జలయజ్ఞం లాంటి ఉన్నతమైన పనులు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంతేకాదండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఫ్లైఓవర్లు కట్టించారు ఆయన. పోర్ట్లు కానివ్వండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత బాగా కట్టించారండి ఆయన టైంలో. ఇలాగ చెప్పుకోదగ్గ అభివృద్ధి, సంక్షేమం మన రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంతగా జరిగిందంటే పేద పిల్లలకి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా 20% సీట్లు ఇవ్వాలి. ఆ 20% సీట్లలో పిల్లలు రూపాయి కట్టకుండా కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎంతో మంది వేళ ప్రయోజకులై ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్స్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఐకేపీ ద్వారా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి భూములు కొనిచ్చినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మందికి పేదవారికి భూములు కొని ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భూమి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి 6 ఎకరం చొప్పున పేదవారందరికీ భూములు కొని రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరుని చేయించినటువంటి
గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు. అంతే కాకుండా గ్రీవెన్స్ పెట్టేవారండి. గ్రీవెన్స్ పెట్టి కార్యకర్తలే కాదు లేదంటే తెలుగుదేశం వాళ్ళైనా సరే ఆ గ్రీవెన్స్‌కి ఏదైనా కష్టమని వెళ్లారంటే అది ప్రభుత్వం ద్వారా చేయలేని పని అయితే ఆయన సొంత డబ్బులెట్టి, ఆయన సొంత నగదు పెట్టి వారికి ఉపయోగపడేటటువంటి పరిస్థితుల్ని కల్పించి, ధన సాయం కూడా చేసి, ఎంత ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఉన్నతమైన మనసు ఇంకా ఏ కుటుంబంలోనే ఉండదండి. ఇప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయాలు పైకి చెప్పుకోరు. ఎందుకంటే ఆళ్ళు గొప్పలకు పోరు గాబట్టి. ఎంతో మంది కుటుంబాలను బాగు చేసేటటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికుంది. అదే తీరులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారే ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఎవ్వరితో పొత్తులు పెట్టుకొని ముందుకు వెళ్ళలేదు. సింగిల్‌గా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సింగిల్‌గా గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే కూడా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి కూడా సీఎం అయ్యారు. కానీ కాలం కాటు వేసిందో, దేవుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓర్వలేకపోయాడో, లేకపోతే ఇంకేం జరిగిందో ఆ భగవంతుడికి తెలియాలి కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, పేదల పట్ల దయ, కనికరము, కృతజ్ఞత ప్రతి విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని మించినటువంటి వ్యక్తిని మరొకసారి చూడాలంటే చూడలేం. ఆ తర్వాత ఎవరైనా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూడగలం తప్పితే, అలాంటి వ్యక్తి, అలాంటి సీఎం, అలాంటి మహోన్నతమైన మనసున్న మహారాజు ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా ఉన్నటప్పుడు కరెక్ట్ టైంకి వర్షాలు పడి, కరెక్ట్ టైంకి పంటలు పండి, రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఆయన ఫస్ట్ సంతకమే ఉచిత విద్యుత్ మీద పెట్టినటువంటి విషయం. రైతే రాజుగా ఉండాలని రైతులందరికీ కూడా ఎన్నో సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు ఇలా ప్రతీది కూడా రైతు దగ్గరికి అందించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు. అంత చక్కగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయేదే కాదు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉండుంటే మన రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉండేది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ రోజుకి రాష్ట్రంలో పేదవారు ఉండేవారు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ రోజుకి ఉద్యోగాల కోసం పిల్లలందరూ కూడా ఇంత తహతహలాడేవారు కాదు. ప్రతి ఒక్కటి ఎలా చేయాలి? ఏం చేయాలి? అసలు సీఎం అంటే ఎలా చేయగలడని చేసి చూపించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ అంతకు మించి చెయ్యాలని కంకణం కట్టుకున్నప్పటికీ కూడా కరోనా వచ్చి కొన్ని రోజులు 2 సంవత్సరాలు ఇబ్బందుల పాలయ్యాం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి చేశారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన హృదయ నేత. ప్రతి ఒక్కరి గుండెల్లోని కూడా సుస్థిరంగా ఉండేటటువంటి స్థానం ఏర్పరచుకున్న నేత. ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఒక కుటుంబానికి ఈయనే పెద్ద దిక్కు అని ఎన్నో కుటుంబాలు ఆయన పటాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా దండం పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం, నివాళులు అర్పించడం, ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి లేకపోవడం అనేది ఒక తీరని లోటు. జనం అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకోలా ఉందని చెప్పుకుంటేనటువంటి రోజు. ఎవ్వరూ కూడా అలాంటి వ్యక్తిని, మహోన్నతమైన వ్యక్తిని, అలాంటి గొప్ప మనిషి రాజశేఖర రెడ్డి గారిని మించి చేయలేరు. సంక్షేమం గాని, అభివృద్ధి గాని ఏదైనా ఏ టు జెడ్ ఆయనలాంటి మనిషిని మళ్ళీ మనం చూడలేమనేది మాత్రం నిజం.